వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీ గాంధీ భవన్ కేంద్రంగా పొలిటికల్ ప్రకంపనలు రేపింది. ఇటీవలే కొండా దంపతులపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ కు కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి హాజరయ్యారు. అంతేకాదు 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు కొండా మురళి. కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావడంతో ఆయనపై చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే కొండా మురళికి రివర్స్ అటాక్గా దిగినట్లు తెలుస్తోంది. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్ కీలక నేతలపైన కమిటీకి ఫిర్యాదు చేశారట. మరో పార్టీ నుంచి గడ్రా వచ్చిన ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తే ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు కంప్లైంట్ చేశారట. ఇక కొండా సురేఖ సీతక్కలకు కలిసే పనిచేస్తుంటారని, సీతక్కతో తమకు ఎలాంటి పంచాయతీ లేదని, అయితే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం ప్రచారం చేస్తున్నారని పార్టీ పెద్దలకు మురళి చెప్పారట. కడియం కాంగ్రెస్ లో వచ్చినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయని ఆ లేఖలో మెన్షన్ చేస్తోంది. తాను రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చానని, కడియం రాజీనామా చేస్తారో లేదో ఆయన తేల్చుకోవాలని బహిరంగంగానే విమర్శలు చేశారని కొండా మురళి అన్నారు. వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసినప్పుడు ఆ రోజు మరి ఎవరైతే గౌడు మన టీఆర్ఎస్లో ఉండే అని చెప్పిండు మా చైర్మన్ గారు. అలాగే పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రేవూరి సహకరిస్తున్నారని, అక్రమ క్రాషర్ కు సహకరిస్తున్నారని డిసిప్లినరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వీళ్ళిద్దరితో పాటు నైని రాజేందర్ రెడ్డి పేరును కూడా ఆయన ప్రాముఖ్యంగా ప్రస్తావిస్తూ ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణ కమిటీ కోరినట్లు టాక్. ఇదిలా ఉంటే వరంగల్ పంచాయతీ వెనుక మంత్రి పొంగిలేటి హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా సమయంలో పొంగిలేటి ప్రవర్తన వచ్చినప్పుడు కొండా మురళి హాట్ కామెంట్స్ చేశారు. తాను బలహీనుడినో బలవంతుడినో అనే విషయం అందరికీ తెలుసని, తనకు రెచ్చగొట్టేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని, దీంతో కొండా దంపతులకు పొంగిలేటికి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇలా ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను బలహీన బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇలా ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా